ఆన్లైన్ బెట్టింగ్ ఇకపై శిక్షార్హమైన నేరం. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్లపై ఉక్కుపాదం మోపేందుకు గేమింగ్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బిల్లు ఆమోదం పొందితే ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడినా, ప్రమోషన్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటారు. 7 ఏళ్ల జైలు టర్మ్తో పాటు భారీ జరిమానాలు విధించాల్సి ఉంటుంది. అయితే ఇల్లీగల్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ పై చర్యలు తీసుకోవాల్సిన అధికారం రాష్ట్రాలదే. 2022 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 1400 బెట్టింగ్ యాప్స్, గ్యాంబ్లింగ్ వెబ్సైట్స్ ని భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది. అయినప్పటికీ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ దొంగదారిలో ఇండియాలోకి వస్తున్నాయి. ఈ యాప్స్ కు బానిసలైన కొందరు అప్పుల ఊబిలో చిక్కుకోగా, మరికొందరు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు సినీ, క్రీడా ప్రముఖులు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో బెట్టింగ్, గేమింగ్ యాప్స్ పై నిషేధం ఉంది. అయినప్పటికీ కొందరు గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ని వినియోగిస్తున్నారు. అందుకే బెట్టింగ్ యాప్స్ పై కఠిన చర్యలకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.